ఇన్స్టాగ్రామ్లో నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్న యువతి. ఏంటి షాక్ అయ్యారా? ఇన్స్టాగ్రామ్ డబ్బులు ఇవ్వదక్క, నీకు తెలియదేమో, ఓన్లీ యూట్యూబ్ ఇస్తుంది అనుకుంటున్నారా? ఆశ దోశ అప్పడం వడ యూట్యూబ్ కూడా యూట్యూబ్లో లేనంత డబ్బు ఇన్స్టాగ్రామ్లో ఉంది. మీకు తెలుసా? తెలియదు కదా. నేను క్లియర్ చేస్తాను, బట్ ఎవరు ఫాలో కాకండి. ఏంటమ్మా నువ్వు భలే చెప్తావు, ₹1,00,00,000 నెలకు సంపాదిస్తుంటే మేము పొద్దున్న నుంచి రాత్రి వరకు కష్టపడితే అబ్బబ్బా అంటే నెలకు 1,00,000 2,00,000 సంపాదిస్తున్నాం, నువ్వు భలేదానివే, మేము కూడా ₹1,00,00,000 సంపాదిస్తాము అని అనుకుంటున్నారా? ఆ టాలెంట్ మీకు లేదండి. అది కళా పోషణ తెలిసిన వాళ్ళకు మాత్రమే సాధ్యపడుతుంది. మీరందరూ నార్మల్ పీపుల్ కాబట్టి మీకు అది సాధ్యం కాదు. మీకే కాదు, నాకు, నా చుట్టూ ఎవరికి సాధ్యం కాదండి. దానికంటే ఒక స్పెషల్ టాలెంట్ అనేది ఉండాలి. అండ్ ఆల్సో వాళ్లకు బై బర్త్ కొన్ని విశేషమైన టాలెంట్ ఉంటే తప్ప ఇలా ₹1,00,00,000 సంపాదించలేరు. మీకు ఆ స్కిల్స్ లేవని నాది బెట్టు. ఉందా లేదా అనేది వీడియో ఫుల్గా చూస్తే మీకు ఆ స్కిల్స్ ఉన్నాయా లేదా అనేది మీకే ప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత గమ్మున మీరు కూడా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు వచ్చే ఉద్యోగాన్నే చేసుకుంటారు. ఇది నా గ్యారంటీ. అబ్బబ్బా లేదు అంటారా? ఫస్ట్ ఫుల్ వీడియో చూడండి. సరే, విషయానికైతే వచ్చేసాను. ఈ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు రీసెంట్గా మలయాళం అమ్మాయి నుంచి ఫేమస్ అయిందని చాలామంది అనుకుంటూ ఉన్నారు. బట్ అది కాదండి. ఆల్రెడీ ఈ ట్రెండ్ అనేది ఇన్స్టాగ్రామ్లో డబ్బులు ఎక్కువగా సంపాదించుకోవడం అనేది నార్త్ ఇండియాలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు దాదాపుగా సంవత్సరం 2 ఏళ్ల నుంచి ఈ పని చేస్తూనే ఉన్నారు. ఏ విధంగా అంటే ఇన్స్టాగ్రామ్ మనకు సబ్స్క్రిప్షన్ అనేది ఇచ్చింది. మనకు యూట్యూబ్లో ఏ విధంగా అయితే సబ్స్క్రైబ్ ఫర్ మెంబర్స్ ఇలా ఉంటాయి చూడండి, సబ్స్క్రిప్షన్ ఫర్ ఫ్యాన్స్, ఇలా కొంచెం అమౌంట్ వేసి వాళ్ళకు స్పెషల్గా ఒక ఫీచర్ అనేది ఇస్తుంది చూడండి యూట్యూబ్. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా మనకు సబ్స్క్రిప్షన్ ప్రొవైడ్ చేసింది. ఎందుచేత అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి కొంతమేర యూజ్ అవుతుంది. దీనివల్ల వాళ్ళు మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని ఇన్స్టాగ్రామ్ ఫీల్ అయ్యి వీళ్ళకు సబ్స్క్రిప్షన్ ఇస్తే, బట్ మనము నేరుగా దేన్ని వాడం కదా, మనకు అన్ని బుద్ధులు వంకర్ టింకర్గానే ఉంటాయి. అప్పుడే వంకర్ టింకర్గా ఉండేదే మనకు నచ్చుతుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో నార్త్ ఇండియాలో దాన్ని మీరు స్ట్రైట్గా ఇచ్చారు, నేను స్ట్రైట్గా వెళ్ళను, నా దారి రహదారి కాదు అడ్డుదారి అని దాన్ని డిఫరెంట్ వేలో స్టార్ట్ చేశారు యూజ్ చేయడము. ఆ యూజింగ్ మెథడ్ని చూసే ఇప్పుడు మలయాళంలో స్టార్ట్ చేశారు. ఆఫ్టర్వర్డ్స్ మలయాళం నుంచి అది కాస్త తెలుగులోకి కూడా పాకింది. మన తెలుగులో మనందరికీ సుపరిచితురాలైన యాంకర్ కూడా ఈ వేనే తన సబ్స్క్రిప్షన్ని ఏ వేలో అయితే ఎక్కువ అమౌంట్ సంపాదించవచ్చు ఆ వేలోనే తన రీల్స్ కావచ్చు ఎన్ని కావచ్చు చేస్తోందనమాట. ఎవరు యాంకరు అంటే మీ అందరికీ పాటికే తెలుసు, మన మేడం బిగ్ బాస్ ఫేమ్ విష్ణుప్రియ. తనకు ఆల్రెడీ షోస్ చేస్తుంది, ఏ ఓపెనింగ్స్కి ఎక్కడైనా షాప్స్కి ఓపెనింగ్స్కి వెళ్తుంది. అండ్ ఆల్సో వెబ్ సిరీస్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు రీల్స్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇలా అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి తనకు అమౌంట్ అనేది వస్తుంది. అయినా మనం కలికాలంలో ఉన్నాం కదా, మనకు ఎంత డబ్బు ఉన్నా సరిపోదు, వస్తూ ఉండాలి. మనం ఇలా జల్సాగా గడుపుతూనే ఉండాలి లైఫ్ని కదా. అందుకనే మేడం గారు ఈ వే ఎంచుకున్నారు. ఏంటి ఆ వే అని ఇప్పటికీ మీకు కన్ఫ్యూజన్ ఉంటే క్లియర్గా చెప్తాను. ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వాళ్ళకు ఎక్స్క్లూజివ్గా కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఓన్లీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న మెంబర్స్కి. ఇది మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి ఎక్కువగా యూజ్ అయ్యేలాగా చేసుకున్నారు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎలాగంటే ఎక్కువగా హాఫ్ న్యూడ్ కంటెంట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. పూర్తి న్యూడ్ కంటెంట్ అంటే ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తుంది, అది వాళ్ళకు తెలుసు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ సపోర్ట్ చేయదు. కాబట్టి ఈ సబ్స్క్రిప్షన్ని ఈ వేలో యూజ్ చేసుకుంటున్నారు. అంటే హాఫ్ న్యూడిటీని చూపించే పిక్స్ అన్నిటినీ ఇందులో పోస్ట్ చేయడము, ఆర్ఎల్స్ రీల్స్ని పోస్ట్ చేయడము చేస్తూ వీళ్ళు ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్స్ మెంబర్స్కి మాత్రమే అని ఈచ్ సబ్స్క్రిప్షన్ ఎంతకి పెడుతున్నారు, దాదాపుగా 300, 400, 500, ఈవెన్ 1000 రూపీస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే ఇక 1000 వాళ్ళు మీరు ఊహించుకోవచ్చు ఎలాంటి కంటెంట్ ఉంటుంది అందులో అనేది. ఇప్పుడు చెప్పండి, మీకు స్కిల్ ఉందా? మీరు ట్రై చేయగలరా? నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఒకటే, యూత్ అనేది ఈ సబ్స్క్రిప్షన్స్ వల్ల పాడైపోతున్నారు. వాళ్ళు 300 కదా అని పెడతారేమో, 300 పెట్టడం పెద్ద ఇది కాదు. ఒక బిర్యానీ తినో, ఇంకే ఒక సినిమా చూస్తే అయిపోయే 300కి అవి చేస్తే వాళ్లకు హ్యాపీనెస్ వస్తుంది. బట్ ఇది చేస్తే వాళ్లకు ఎలాంటి థాట్స్ వస్తాయో ఒకసారి ఆలోచించండి. అండ్ అబ్బాయిలు ఒక వేలో వెళ్ళిపోతారు, అమ్మాయిలు ఇలాంటివి చూసి వై నాట్ మీ అనే ఆ క్వశ్చన్ కనుక వాళ్లకు రైజ్ అయితే ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. అందుకే ఇంట్లో అమ్మవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం చూస్తున్నారు మీ పిల్లలు,
లాక్స్ పెట్టుకున్నారా, వేటికి లాక్స్ పెట్టుకున్నారు, ఈ వేటికి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటూ ఉన్నారు, ఒక్కసారి చెక్ చేయండి. ఈ మలయాళం ఆవిడైతే మరి పీక్కి వెళ్ళిపోయింది. అసలు ఇలా కూడా బట్టలు ఉతకవచ్చు, ఇలా కూడా పాత్రలు తోమవచ్చు, ఇలా కూడా ఇంట్లో పని చేసుకోవచ్చు అని విచిత్రమైన వేలో హాఫ్ న్యూడిటీని ప్రజెంట్ చేస్తూ తను ఇంట్లో పనులు చేసుకోవడము, వీటిని సబ్స్క్రిప్షన్స్లో ఎక్స్క్లూజివ్గా వీళ్ళకి మాత్రమే అని పెట్టడము. దీనివల్ల ఆవిడకి ఫాలోవర్స్ కొంతమంది ఉన్న సబ్స్క్రిప్షన్స్ వల్ల తను నెలకు దాదాపుగా కొన్ని ల్యాక్స్లోనే ఎర్న్ చేస్తుంది. ఈవెన్ మన విష్ణుప్రియ పిక్స్ కూడా అలా హాఫ్ న్యూడిటీనే ప్రమోట్ చేసేలాగే ఉన్నాయి. కాబట్టి వీళ్ళని ఇప్పుడు ట్విట్టర్లో ఎక్కువగా ట్రెండ్ చేస్తున్నారు విత్ దేర్ పిక్స్. ఇదే పిక్స్ని మన ఇంట్లో మగపిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, సబ్స్క్రిప్షన్ కనుక తీసుకొని చూస్తూ ఉంటే ఈరోజు ఈ కంటెంట్, రేపు ఇంకొకరు, ఎల్లుండి ఇంకొకరు, ఇలా ప్రతిరోజు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా అయిపోతుంది ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించండి. ఇది వాళ్ళ ఇష్టం అమ్మా నీకెందుకు అంటారేమో. ఎస్, అలాంటివి పోస్ట్ చేసుకోవడానికి వేరే వేస్ ఉన్నాయి కదా. ఇన్స్టాగ్రామ్ని మంచిగా ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ లాగా చాలామంది యూజ్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక బిజినెస్ అంటారేమో. దీనికి వేరే వేస్ ఉన్నాయండి బిజినెస్ చేసుకోవడానికి. ఇది జెన్యూన్గా బిజినెస్ చేసే వాళ్ళకు మాత్రమే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్స్టాగ్రాము. దీన్ని కూడా ఆ గబ్బు పట్టించేస్తూ ఉన్నారు. హుందాగా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా సబ్స్క్రిప్షన్ పెట్టుకోవాలి అంటే మెంబర్స్కి మాత్రమే కొన్ని ఏవైనా ఇప్పుడు చూపించాలి అనుకుంటారు. మీన్స్ బట్టలు అనుకోండి, ఎగ్జాంపుల్, మీరు రాంగ్ వేలో ఆలోచించకండి. బట్టలు బిజినెస్ చేస్తూ ఉన్నారు, మీరు కొన్ని వెరైటీసు ఒక 10 పీసులే తెప్పించారు. ఒక శారీ అనుకుందాం, పైతానీ శారీ ఒక 10 పీసులు తెప్పించారు. ఈ 10 పీసులు ఓన్లీ ఫర్ సబ్స్క్రిప్షన్ పీపుల్కి అని మీరు అంటే వాళ్ళు వెరైటీ కోరుకునేవి ఎవరైనా సరే ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆ పర్చేసింగ్ వాళ్ళు చేసుకుంటారు. ఇది ఒక జెన్యూన్ వేలో మీరు ఆ సబ్స్క్రిప్షన్ని యూజ్ చేసుకున్నట్టు. అది కాకోకుండా ఇన్న డిఫరెంట్ వేలో యూజ్ చేసుకుంటూ ఉంటే ఇలా సబ్స్క్రిప్షన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరి పైన ఇదే థాట్ వస్తుంది కదా. ఇప్పుడు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కావచ్చు, బొటీక్లో మన బ్లౌజెస్ కావచ్చు, ఇవన్నీ మనము చేస్తూ ఉన్నాం మన బొటీక్లో. బట్ నేను సబ్స్క్రిప్షన్ పెట్టాను అనుకోండి ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళకు మంచి థాట్సే వస్తాయి. బట్ ఇవన్నీ చూసిన పిల్లలకు మన పైన కూడా ఎటువంటి ఒపీనియన్ వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? దానికి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసుకోవచ్చు కదా. లేదు, ఇక్కడైతే యూత్ ఎక్కువగా ఉంటుంది. యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అయిన ప్లాట్ఫామ్స్లో మాత్రమే వీళ్ళు మనీ సంపాదించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా ఖరాబ్ చేసి పెడుతూ ఉన్నారండి. ఒక్కసారి తల్లిదండ్రులు కావచ్చు, యూత్, దయచేసి మీ అందరికీ చెప్తున్నాను, ఇలాంటివి ఈ హార్మోన్స్ వీటి మామూలు మానవ సహజం. అది వాటి కోసము మీరు మీ టోటల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి దయచేసి. ఆడపిల్లలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, మెయిన్లీ అబ్బాయిలు ఈ హార్మోనల్స్ని కంట్రోల్లో పెట్టుకోకుండా లైఫ్ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆడపిల్లలు అయితే వాళ్ళలాగా మనము చేస్తే ఎంత బాగుంటుంది కదా అని ఈవెన్ గెట్ రెడీ విత్ మీ అని ఇన్స్టాగ్రామ్లో కెమెరా ముందే బట్టలు మార్చుకోవడము, కొత్తవి చేంజ్ చేసుకొని వాటిని మనము రివ్యూ చేయడము అవసరమా? అసలు ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారండి నాకు అర్థం కాక అడుగుతాను. అంటే రీల్స్ చేస్తున్నారంటే, సపోజ్ మీ అమ్మాయి ఇలాంటి సబ్స్క్రిప్షన్లోనే ఉంది, అలాంటి పిక్సే పోస్ట్ చేస్తోంది, మీరు ఏమని చెప్తారు బయట? మీ అమ్మాయి ఏం చేస్తోంది అంటే ఏం చెప్తారు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంది, చాలా ఫేమస్, మా అమ్మాయి నెలకు కోట్లలో సంపాదిస్తుంది అంటే వాళ్ళు ఎవరైనా ఐడి అడిగారే అనుకోండి, ఎలా ఉంటుంది అప్పుడు? ఒక్కసారి మీ మొహాన్ని ఎక్కడ దాచుకుంటారో ఒక్కసారి ఆలోచించుకోండి. అన్నిటికీ తెగించిన వాళ్ళు మాత్రమే ఇలాంటి పనులు చేయగలరేమో. బట్ మీ వెనక ఉండే మీ పేరెంట్స్ని కావచ్చు, ఇంక మీ సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ గురించి కూడా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది కూడా ఆలోచించుకోవాలి కదా. మనం ఒక స్టెప్ వేసే ముందు మన లైఫ్ అది నిలబెడుతుందా, కొలాప్స్ చేస్తుందా అనేది ఆలోచించండి. సరే, ఇప్పుడు ఓకే, మీరు అన్ని తెగించి మేము వదిలేసాము అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వద్దు, మొగుడు కూడా సపోర్టివ్, నో ప్రాబ్లం. మరి పిల్లలు ఏం చెప్పుకుంటారండి? మీ అమ్మాయి ఏం చేస్తుంది అంటే ఏం చెప్పుకుంటారు? ఆల్రెడీ వల్గారిటీ ఇన్స్టాగ్రామ్లో ఓవర్ అయిపోతుంది సబ్స్క్రిప్షన్స్ లేకోకుండానే. ఇక సబ్స్క్రిప్షన్స్లో ఏ టైప్ ఆఫ్ వల్గారిటీ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆలోచించి ఏ స్టెప్ అయినా సరే ముందుకు వేస్తారని యాజ్ ఎ సిస్టర్గా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దయచేసి మారండి. ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసం టోటల్ లైఫ్ని స్పాయిల్ చేసుకోకండి. ప్రతి ఒక్కరికి ఒక టైం ఉంటుంది. ఆ టైంలోనే కొన్ని విషయాలు జరిగితేనే చాలా బాగుంటుంది. లైఫ్ లాంగ్ అవి ఒక స్వీట్ మెమోరీస్ లాగా ఉంటాయి. అంతేగాని ఇలా పిచ్చి పిచ్చి వాటి కోసం మనీ స్పెండ్ చేయడము, నీ లైఫ్ని నువ్వే చేతులారా కొలాప్స్ చేసుకోవడం, వాళ్ళకేముంది
అన్నిటికీ బరి తెగించి పోయింటారు కాబట్టి వాళ్ళకు మనీయే ముఖ్యం కాబట్టి వాళ్ళు ఏ పోస్ట్లు అయినా పెడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా బుద్ధి ఉంటే ఇలాంటి సైట్స్లో, ఇలాంటి ఇన్స్టాగ్రామ్ ఇలాంటి యాప్స్లో కాకుండా వాళ్ళకంటూ సపరేట్ యాప్స్ ఉంటాయి కదా, వాటిలో పోస్ట్ చేసుకుంటే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఎందుకంటే ఇక ఇలాంటి వాళ్ళని మార్చలేము మనము, కాబట్టి అట్లీస్ట్ వాళ్ళు రూట్ మార్చుకుంటే అయినా మన పిల్లలు బాగుపడతారని అయితే నేను అనుకుంటున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు ఈ విషయం గురించి అనేది కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎంత మేర సపోర్ట్ చేస్తారు, ఆర్ఎల్స్ మీరు ఎంత మేర ఇంట్లో కంట్రోల్ చేయగలరా అనే ఒపీనియన్ని కూడా కింద షేర్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.